గొప్ప ఘట్టం చూసి మనం అందరం కూడా జీవితంలో గుర్తుపెట్టుకునేది ఏంటంటే అమ్మవారు కూడా చిలకర బెల్లంతో పెళ్లి చేసుకొని కాళ్ళు కడిగడం అనేటటువంటి తంతుతో పెళ్లి చేసుకొని తాళి కట్టించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం అంతా కూడా కష్టాలు నష్టాలు సంతోషాలు ఏమున్నా కూడా భార్య భర్త కలిసి ఉండాలనేటటువంటి అద్భుతమైన సాంప్రదాయం మనది. కాబట్టి మన సాంప్రదాయానికి తగ్గట్టుగా పెళ్ళి మామూలుగా హైందవ సాంప్రదాయం ప్రకారంగానే పూజ నడుస్తున్నది, పెళ్లి నడుస్తున్నది. ఇప్పుడు మంగళసూత్రం కూడా కడతారట అమ్మవారికి. ఇప్పటి వరకు జీలకర్ర బెల్లం చూసినాం, ఇప్పుడు అమ్మవారికి మాంగళ్యం కూడా కడుతున్నారు. చెప్పిన కదా, మంగళసూత్రాలను అమ్మవారికి అలంకరింప చేస్తారు. ఆ స్వామి జమదగ్ని మహారాజు స్వామి మునిరాజు ఎవరైతే ఉంటారో ఆ స్వామి అమ్మవారికి తాళి కడతాడు. ఇప్పుడు అమ్మవారికి మాంగళ్యం ఏదైతే కడుతున్నారో, ఇప్పుడు మంగళసూత్రాలు ఏవైతే కడుతున్నారో మనం అక్కడ స్క్రీన్ లో చూడొచ్చు. బంగారు తాలిబొట్టుని అట్లనే వెండి మెట్టలని కూడా అమ్మవారికి ధరింపజేస్తారు. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. అమ్మవారికి మంగళసూత్రం చేసేటటువంటి తంతు నడుస్తున్నది. మంగళసూత్రానికి మెట్టెలకి పూజ చేసి ఆ తర్వాత మంగళసూత్రాలని అమ్మవారికి ధరింపజేస్తారు. అమ్మవారికి కట్టేటటువంటి మంగళసూత్రాలకు కుంకుమ పూజ చేస్తున్నారు. ఇప్పుడే వద్దన్న లైవ్ అమ్మవారికి మంగళసూత్రాలు కడుతున్నటువంటి తంతు చూడండి. పెద్ద పంతులు అమ్మవారికి సంబంధించినటువంటి మంగళసూత్రాలను అన్నిటినీ కూడా మనకు చూపించి మీరు కూడా మంచిగా దండం పెట్టుకోండి. అమ్మవారి మంగళసూత్రాలు మనందరికీ చూపించి తీసుకువెళ్ళి అమ్మవారికి అవి ధరింపజేస్తారు. ఇగో ఇది మలకంపేట అమ్మవారికి పంతులు చూపిస్తున్నటువంటి మంగళసూత్రం ఏదైతే ఉందో ఈరోజు కళ్యాణం సందర్భంగా బంగారు మంగళసూత్రాలు అట్లాగే బంగారు హారం కూడా ఉంది ఒకటి. మామూలుగా మన అందరికీ ఎట్లయితే నల్లపూసలు పగడాలు ముత్యాలు వీటన్నిటితోటి కూడా మంగళసూత్రాలను అలంకారం చేస్తారో అట్లనే అమ్మవారికి కూడా చక్కగా మంగళసూత్రాలు